సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ మా సరస్వతికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదో చిన్న టాలెంట్ ఇచ్చాడు దేవుడు, అలా అలా చేస్తున్నా. ఏంటో సమీర డార్లింగ్, నువ్వు కూడా సాంగ్స్ నేర్చుకోవచ్చు కదా. చూద్దాం. నువ్వు సాంగ్స్ నేర్చుకుంటే మా అన్నయ్యకి పండగే పండగ. మీ అన్నయ్య చెవులు పోతాయి అప్పుడు. మీ అన్న వద్దమ్మో ఇది అన్నం పెడతాను తల్లు అంటాడు ఇక. అలా అంటావా? అయితే మనం ఒక డీల్ కొద్దాం. ఈ రోజు ఏంటి, మంగళవారం కదా. మంగళవారం మంగళవారం నువ్వు నేను లైవ్ చేద్దాం. ఓకే నీ ఇష్టం. అప్పుడు అందరూ అందరూ సాంగ్స్ ఇష్టపడుతున్నారు కదా. लाइक करो, कमेंट करो, शेयर करो, షేర్ सब्सक्राइब करो. కరో, సబ్స్క్రైబ్ కరో. రంజిత్ ఎక్కడ పోయినావు? అంటే రసూల్ ఎక్కడ? ఎవరు లేరు లైవ్ లో. ఏమో నేను సాంగ్స్ పాడుతున్నానని పారిపోయారేమో. అన్నయ్య ఇంట్లో వదిన జ్యూస్ షాప్ లో ఉంటుంది అప్పుడు. ఆమెనే వదిన. ఆమని వదిన, నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ ఉందా చెప్పు. రసూల్ వదిన ఎక్కడా? అయ్యో, ఆమెని వదిన నేను సాంగ్స్ పాడుతున్నానని వెళ్ళిపోయాడేమో. రసూల్ వదిన ఎక్కడా? వాట్ ఈస్ నేమ్ అంట. నా పేరు సహస్రి అండి. హాయ్ కౌశిక్ నా గారు, వెల్కమ్ టు ఛానల్ని లైవ్. సబ్స్క్రైబ్ చేయండి. కౌశిక్ గారు తిన్నారా? చాయ్ తాగారా? రసూల్ మరిది ఎక్కడ? రంజిత్ మరిది ఎక్కడ? అయ్యో అందరు వెళ్ళిపోయారా ఫ్రెండ్స్? మరి రంజిత్ ఉంటాడే. రంజిత్ లేవా? లేదు లేదు చెల్లి, వస్తారు. సమీర డార్లింగ్, నువ్వు ఈ రోజు కొంచెం ఎంటర్టైన్మెంట్ అయ్యావని అనుకుంటున్నా రోజు మీద. లేదు లేదులే చెల్లి, డాడీ వస్తా. అంటారు నేను సాంగ్స్ పాడతాను లైవ్ కి వెళ్ళి అని అంటే, నా లైవ్ కాదు వేరే వాళ్ళ లైవ్ కి వెళ్ళి నేను పాడతానంటే అంటారు అందరినీ భయపెడుతున్నావు ఎందుకు అంటారు. డాడీ ఏం చేస్తున్నారు? డాడీ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళారు, అమ్మాయిల ఫ్యాక్టరీకి వెళ్ళారు. ఒక్కదానే ఉన్నావు ఇప్పుడు ఇంట్లో? నేను బెడ్రూమ్ లో ఉన్నా, కుక్ చేయడానికి ఆంటీ ఉన్నారు ఇంట్లో. మమ్మీ పడుకుందా? లేదా? దేవుడి ఓకే దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకే ఓకే. ఏం పర్వాలేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10. 10 years అవుతుందా? 2014 మే 13 లో చనిపోయారు. ఓకే ఓకే. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు శాస్త్రి? 3rd క్లాస్ వరకే. స్కూల్లో అబ్జెక్షన్ చేశారు సమీర డార్లింగ్, మీ ఎందుకు? పాపను ఉంచొద్దు అని. ఎందుకు? బాత్రూమ్ కి ఇబ్బంది అవుతుందంట. ఓహో. వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట. మరి ఇప్పుడు నువ్వు ఎలా